సో మణిబాబు గారు ఎందుకంటే దాదాపుగా అందరికి అప్పులు ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అందరిలో కొంతమంది వాళ్ళ అప్పుల బాధ తీరడం లేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా మాకు అనుకూలత ఏర్పడలేదు సార్, మాకు కలిసి రాలేదు సార్ అనేసి అడుగుతున్నారు కదా. కలిసి రాలేదు ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా మాకు అనుకూలత ఏర్పడలేదు అంటే ఎలా ఏర్పడుతుందండి? దీనికంతా కారణం మీరే, మీ మైండే కారణం. అంటే నెగిటివ్ థాట్స్ వల్ల మీకు అలా కలిసి రాదనమాట. మీరు ఒక పని చేయకముందే ఆ పని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది కూడా క్రియేటింగ్ విధానం కావదు, మీకు తెలియదు అనమాట. అంటే మధ్యాహ్నానికి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఉదయం నిద్ర లేచే టిఫిన్ ఏం తినాలని మాత్రం తెలుసుకుంటారు. అమ్మా నాకు టిఫిన్కి చట్నీ కావాలి, నాకు కారపు చట్నీ కావాలి, నాకు ఇడ్లీలు కావద్దు, దోశ కావాలి అంటే మీరు తెలుసుకుంటారు. అక్కడ మాత్రం పాజిటివ్గా క్రియేట్ చేసుకునేసి నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇడ్లీలకి చికెన్ కావాలి, ఇలా మాత్రం క్రియేట్ చేసుకుంటారు. లేక భర్త భార్యతో నాకు ఈరోజు దోశకే నాకు చికెన్ వండేయి అనేసి అలా అంటే తెలుసుకుంటారనమాట. అంటే అక్కడ పాజిటివ్గా చెప్పుకుంటున్నారు, నాకు ఇది కావాలని మీకు తెలిసిపోయి చెప్పేసినారు, అలాగని ఇస్తుంది. అంటే అక్కడ మాత్రం బాగా చెప్పుకున్నారు. అంటే ఒక పని చేస్తారు, అక్కడ మాత్రం క్రియేట్ చేయలేకపోతున్నారు. ఆ పని ఏ విధంగా ఉండాలి, ఎలా జరగాలి, ఏ విధంగా చేస్తే నీకు సులభంగా ఆ పని అవుతుంది అనేది మీకు తెలియలేకపోతున్నది. ఒక పని అనుకోండి, ఏ పని అన్నా ఉన్నాయి పర్లేదు, అది ఏదైనా ఒక బిజినెస్ అన్నా ఉన్నాయి, అది ఏ పని మీద వెళ్ళినా కానీ బయట వెళ్ళినా కానీ ఒక పని అనుకున్నా కానీ ఆ పని చాలా సులభంగా జరగాలి, అన్ని విధంగా కలిసి రావాలి, అనుకూలత ఏర్పడాలంటే ఫస్ట్ మీరు మారాలి. ఆ పనిని గురించి క్రియేటింగ్ చేయండి, ఆ పనిని గురించి క్రియేట్ చేయండి, ఆ పనిని గురించి అలాగనే క్రియేట్ చేయండి. ఆ పని అంటే ఏ విధంగా అంటే దీన్ని ఎప్పుడు క్రియేట్ చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఆ పని ఎలా ఉండాలి, ఏ పని అనుకున్నారో ఆ పని బాగా జరిగినట్టు, హ్యాపీగా ఉన్నట్టు, మీ పని ఆ పనిని చాలా సులభంగా చేసేసినట్టు, దానివల్ల మీకు అన్ని విధాలుగా సక్సెస్ అయిపోయి మీకు డబ్బు ఆదాయం వచ్చినట్టు, లేక ఆ పని ఏదో అనుకున్నారో ఆ పని చాలా సులభంగా జరిపోయినట్టు, మీరు సంతోషంగా ఉన్నట్టు ఒక ఫీలింగ్, ఒక డ్రీమ్, ఒక విజువలైజేషన్కి ఉన్న పవర్ ఈ సబ్జెక్ట్లో అన్నీ చేస్తూ ఉంటారు. ఆ విజువలైజేషన్ చేయకుండా పోతే మాత్రం ఏది రాదండి. నువ్వు ఎంత అప్రిమేషన్ చేసి ధ్యానం చేసినా, ఎంత కష్టపడి నువ్వు అప్రిమేషన్లు పడి రాసినా, నేను కష్టపడినాను సార్, నేను కష్టపడి 4 గంటలకు 3 గంటలకు లేచాను సార్ అన్నీ చేసినా కానీ ఆ విజువలైజేషన్ అంటే కల కనడం, డ్రీమ్ జరిగినట్టు, అది పొందినట్టు, డ్రీమ్ కనడం, జరిగిపోయినట్టు కల కన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అది జరిగింది అనేసి మైండ్కి పట్టించాలన్నమాట. అందుకని ఇక్కడ ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా నాకు కలిసి రాలేదంటే కలిసి రాదు, ఆ పని అవ్వదు. ఆ పని నైట్లోనే క్రియేట్ చేయాలి, ముందుగానే ఒక 2-3 రోజులు ముందుగానే కూడా, వారం రోజులు నేనంతా నెలకు ముందే కూడా క్రియేట్ చేస్తాను. ఒక్కొక్క పని పలానా నెలలో ఈ పని అంటే ఇప్పుడే కూడా డ్రీమ్లోకి వెళ్ళిపోతాను. ఆగస్టులో జరగాల్సిన పని కూడా ఇప్పుడే విజువలైజేషన్ పెట్టేశాను, ఎప్పుడే మైండ్లో పట్టిస్తాను నేను, అప్పుడే అది ఆ థాట్స్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ విజువలైజేషన్ ద్వారా మీకు ఆ పని చేయడానికి ఆ థాట్స్ రిలీజ్ అయిందంటే ఆ కళ నిజమవుతుంది మీకు. అంటే ప్రతిరోజు నైట్లో పడుకునే మంది విజువలైజేషన్ చేసుకోండి. ఇప్పుడు ఒక పని మీద వెళ్తారు, అక్కడ ఒక 5-6 మంది కూడా నీకు హెల్ప్ చేయాలి, అక్కడ అనుకూలత ఏర్పడాలి. అప్పుడు వాళ్ళు అనుకూల పడతారా లేదని అనుకోకూడదు. నాకు ఈరోజు అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా మారిందే, నాకు వాళ్ళ పేర్లు కూడా చెప్పండి, ఎవరెవరైతే అనుకూలం కావాలనో అతని పేర్లు చెప్పి వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉన్నారు, నాకు సహకరించినారు, విశ్వానికి కృతజ్ఞతలు, వాళ్ళకి కృతజ్ఞతలు. నాకు అన్ని విధాలుగా ఈరోజు బాగా జరిగింది, విశ్వానికి డబ్బులకి కృతజ్ఞతలు, నేను అనుకున్న పని చాలా సులభంగా పూర్తి చేసేసాను, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఇలాంటి అప్రిమేషన్నే పాజిటివ్గా చెప్పడం. అప్రిమేషన్ అంటే ఏదో కాదు, పాజిటివ్గా చెప్పడం. చూడండి నా క్లాసులు ఉన్నాయి కదా, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, ఈ సిటీలో క్లాసులు ఉన్నాయి కదా. చూడండి ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. సార్ నేను అనుకుంటున్నాను, నాకు అనిపోతున్నా సార్, నేను పోయినాను సార్, అక్కడ అందరికీ అనుకూలత ఏర్పడి నాకు పోయిన నా పని అయిపోయింది సార్. నువ్వు అనుకున్నావు కాబట్టి అక్కడ అయింది, వాళ్ళు అనుకోలేదు కాబట్టి వాళ్ళకి అవ్వలేదు. ఈ సబ్జెక్ట్ చెప్తున్నది అదే. నిన్ను నువ్వు నమ్ముకోరా నాయనా, నీకేం కావాలో బలంగా అనుకో, ఊహించుకో అంటున్నది, అప్పుడు పొందబడతావు అని అర్థం. నువ్వు ఎలా అనుకుంటావో అదే వస్తుంది, నువ్వు ఏదైతే ఇస్తావో అది 1000 రెట్లు నీ దగ్గరికి తిరిగి వస్తుందని ఎప్పుడో చెప్పాను, ఎన్నో వీడియోలు చెప్పాను. నువ్వు ఎలా ఇస్తున్నావో పాజిటివ్గా ఇస్తున్నావు, అది 1000 రెట్లు నీకు అక్కడ జరగడానికి థాట్స్ రిలీజ్ అయిపోయింది. అతి వేగంగా ఆ ప్రకృతిలో కలిసి ఆ వేగంగా పోయి ఆ థాట్స్ నీకు అవకాశాన్ని ఏర్పరిచి నువ్వు పోయిన వెంటనే ఆ పనులు పూర్తి చేసి ఇచ్చేస్తుంది. నువ్వు అనుకో, ఏ పని కావాలని, ఎలా అనుకోవాలని ఈ విధంగా అనుకోవాలి, పాజిటివ్గా అనుకోవాలి. మళ్ళీ అనుకునేసి మళ్ళీ టక్కని కొంతమంది నెగిటివ్ రిలీజ్ చేసుకునేస్తారు. బాగానే అనుకున్నాను కదా, ఒకవేళగానే వాడు ఇట్లా అనేస్తే ఎలాబ్బా, ఇట్లా జరగకపోతే ఎలాబ్బా, మళ్ళీ నెగిటివ్ థాట్స్. అంటే పాజిటివ్కి బలం తక్కువ, నెగిటివ్కి బలం ఎక్కువ. నెగిటివ్ వెంటనే చేస్తుంది, పాజిటివ్ను మాత్రం కొంచెం స్లో అవుతుంది, అంటే నువ్వు మారడానికి టైం తీసుకుంటుందని. కాబట్టి మీరు మళ్ళీ నెగిటివ్ రిలీజ్ చేయకండి, పాజిటివ్గానే ఉండండి. ఇది అయిపోయింది, ఎలాగైనా అయిపోయింది, ఖచ్చితంగా జరిగే తీరాలి, జరిగిపోయింది.
పదే 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 మీరు కానీ ఇలా ఊహించి పదే పదే కానీ మీరు అప్రిమేషన్ చేస్తూ ధ్యానం కొంచెం చేసుకుంటూ ముందు రోజే క్రియేట్ చేసుకొని ఒక 4-5 రోజులు ముందు కూడా క్రియేట్ చేయండి. అంటే జరగక ముందే ఈ డ్రీమ్లోకి వెళ్ళమంటున్నాను. ఎన్ని రోజుల కన్నా ముందుగా కూడా వెళ్ళొచ్చు, ఏం తప్పలేదు. వారానికి ముందు కాదు, నెలకు ముందు కూడా. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు పిల్లకాయలు రాయకముందే చదివేటప్పుడే ఆ డ్రీమ్లోకి వెళ్ళమన్నాను. ఎన్నో వీడియోలు ఇచ్చాను పిల్లల గురించి. ఎగ్జామ్స్ రాసేకముందు ఎలా రాయాలి, బాగా రాసినట్టు నువ్వు చదివిన క్వశ్చన్లు వచ్చినట్టు అక్కడ హ్యాపీగా ఆనందంగా రాసేసి రిజల్ట్ వచ్చేసినట్టు నువ్వు 10కి 10 లేక స్కూల్కి టాపరా లేక ఫస్ట్ మార్కులు వచ్చిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్ట ఆ డ్రీమ్ పట్టించమని ఎన్నో వీడియోలు పట్టించాను. ఆ పట్టించిన వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు చూడండి. ఆ క్లాసు నా ఫీడ్బ్యాక్లో చూడండి. వాళ్ళకి మాత్రం ఎలా అనుకూలత ఏర్పడింది. నా కొడుకు పాస్ అవ్వడని టీచర్లు చెప్తే నేను గురువుగారు చెప్పినట్టు నేను చేశాను. నా కొడుకు ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడని ఎన్ని వీడియోలు ఉన్నాయి. ఎంతమంది చెప్తున్నారు పిల్లల చదువుల గురించి. ఎందుకు కాదు, అనుకూలత ఏర్పడుతుందండి. ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా మీకు అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడాలంటే మీరు మారాలి అని నేను చెప్తున్నాను. సైన్స్ అదే చెప్తున్నది. మీ మైండ్నే పాజిటివ్గా చెప్పాలి, పాజిటివ్గా నమ్మించాలి. నెగిటివ్ నుంచి పాజిటివ్గా వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ నెగిటివ్ని తీసేసి పాజిటివ్గా నింపండి, మీకు ఆ పని జరగడానికి అన్ని అవకాశాలు ఏర్పడుతుంది. ఓకే, డైలీ ఇలా చేయండి. అదేవిధంగా పని అనుకూలత కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ పని అనుకూలత కావాలన్నా కొంచెం వీలైనంతవరకు అప్పుడప్పుడు ఈ కుక్కలు ఉంటాయి కదా, కుక్కలకి అంటే మీరు తినేసిన వేస్టేజ్ ఉంటుంది, దాన్ని డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారు. ఎన్నో వీడియోలో కూడా ఇచ్చాను. ఆ డస్ట్బిన్లో వేయకండి. అంటే డస్ట్బిన్లో వేయడం వల్ల మురిగిపోయి అది వేస్ట్కి పోతుంది, ఏది తాకదు. మీరు తినింది దాన్ని వేస్టేజ్ ఉన్నా కానీ కొంచెం అన్నం కానీ ఏదో కానీ కొంచెం పెడతారు కదా, ఇంటి బయట పెట్టేయండి. అది ఏదో ఒక జీవరాశికి పనికి వస్తుంది, ఏదో ఒక జీవరాశికి పనికి వస్తుంది, పెట్టండి. అనుకూలత ఎందుకు ఏర్పడదండి. నువ్వు అనుకూలత లేకుండా కాబట్టి నీకు అనుకూలత లేదు. నువ్వు చేసే విధానం సరిలేదు, నువ్వు చేసే పద్ధతి సరిలేదు, నీ మైండ్ సెట్ సరిలేదు, నీ నెగిటివ్ నుంచి పాజిటివ్గా రాలేదని అర్థం. అందుకే ఆ నెగిటివ్ వల్ల అక్కడ పనులు ఆగిపోతున్నాయి. నువ్వు మారు, నీ జీవితాన్ని మార్చేస్తుంది. నా క్లాస్ ఫీడ్బ్యాక్లు చూడండి. వీలైతే ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి, ఎక్కడైనా వచ్చి నేర్చుకోండి. మీ జీవితం కోసం ఎంతో ఖర్చు పెట్టారు, మీ జీవితం ఇంకో పనికిరాని విషయాలకు ఎంతో ఖర్చు పెట్టారు. మీ జీవితం మార్చడానికి ఒక్కసారి ఖర్చు పెట్టుకొని చూడు, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. నా దగ్గర నిజంగానే విద్య ఉంది కాబట్టి ఫీడ్బ్యాక్లు చూడండి. నేను చెప్పింది నా మాటే మంత్రంలా ఎలా తయారవుతున్నది. ఎందుకు జరగదండి, ఏదైనా సాధ్యమండి. లేదు కాదు అవ్వదు వద్దు ఇష్టం లేదు ఇలాంటి మాటలు వాడకండి. ఏదైనా తీరుతుంది, జరిగే తీరాలి. మన వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది, నీ వల్ల ఎందుకు కాదు. కాబట్టి చేయండి, ఓకేనా. ఏదైనా సాధ్యమే. ఈరోజు అఫర్మేషన్, నేను ఏ పని అనుకున్నా ఎలాంటి పని అనుకున్నా ఆ పనిని చాలా సులభంగా పూర్తి చేసుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు.